ఛానల్లో అయితే ఫస్ట్ టైం నేను మా అమ్మ మీద ప్రాంక్ చేయబోతున్నాను. ప్రాంక్ ఏంటంటే నా చెయ్యిని ఎవరో లాక్కొని వెళ్ళిపోయారని చెప్దాం అనుకుంటున్నాను. మా అమ్మ అయితే నాకు ఫుల్ తిడుతుంది నిజం చెప్తే. ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది అని అయితే తెలుసుకుందాము. మా అమ్మకు ఫోన్ చేస్తున్నాను. నాన్న అమ్మలేదా? అయితే వచ్చాక చేయమను ఒకసారి. మా అమ్మకు ఫోన్ చేస్తున్నాను మళ్ళీ. ఏంటమ్మా? అమ్మా ఏంటి? ఇగో ప్రియాంకతోని బ్లౌజ్ తెచ్చుకోవడానికి గాజువాకి వెళ్ళానే. వెనకత నుండి చైన్ లాక్కొని వెళ్ళిపోయారే. ఎవరో నడుచుకొని వస్తున్నావు నేను ప్రియాంకనా, వెనక నుండి లాక్కొని వెళ్ళిపోయారు. ఏం చేయను? బంగారం కదా? తాడే అమ్మా, తాడమ్మా. అదే లాక్కొని వెళ్ళిపోయారు. భయం వేస్తుంది మావి తిడతాడేమో అని. నిజంగానా? ఉట్టిదిరా? నిజమేనే. బుట్టికే ఎందుకు చెప్తాను? ఏదమ్మా? బుట్టికే ఎందుకు చెప్తానే? నిజంగానే లాక్కొని వెళ్ళిపోయారు. ఎంత పరిగెట్టినా కానీ దొరకలే. మామి కొడతాడు అని భయం వేస్తుందమ్మా. ఇదేంటి అసలు నీ పని? జావా అది 4 నవరసలు తాడుగా. ఆ మామయ్య చెప్పేళ్ళా బజార్కి వెళ్తా? చెప్పలా. అరే రే 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 4 నవరసలు తాడు అట్ట ఎట్లా ఆకపోయాడమ్మా? పిన్నీస్ అన్న పెట్టుకోలేదు నువ్వు? పెట్టుకోలే, మెడంతా గీసుకుపోయింది. గట్టిగా రాగేశాడు. బండి మీద పరిగెట్టినా కానీ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడు? అసలు లాక్కొని ముందు నుండి వెనక నుండి మేము నడుచుకొని వెళ్తున్నాం, వెనక నుండి లాక్కొని బండి మీద వెళ్ళిపోయాడు. మామయ్య కొడతాడేమోనమ్మా, భయం వేస్తుందే. మరి కొడతాడా అంటే మరి 4 నవరసలు తాడు 1,50,000 రూపాయలు. ఇప్పుడు ఏం చేస్తా? నువ్వు చెప్పమ్మా. ఓ నీ పని జావా అసలు చెత్త చేసావే నాయన. అది ఏమన్నా పావలాది 10 రూపాయలది అంటే ఇప్పుడు 1,50,000 రూపాయలది కదా. నన్నేం చేయమంటా? మరి వెనక నుండి లాక్కెళ్ళిపోతాడు అనుకున్నానేంటి నేను? అయ్యో అసలు లాక్కుంటాం అనుకునేది ఏంటమ్మా అసలు? రే 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 చిన్ని ఉంటదిగా. చున్నీ వేసుకోలే. జాకెట్ తెచ్చుకుందామని వెళ్ళాం. వెళ్ళి వెనక్కి తీసుకొని నడుచుకొని వచ్చేస్తున్నాం. నాన్న చేత తిడతాడని నాన్న అమ్మ వచ్చాక చేయమన్నా. ఎప్పుడు? ఇందాక చేసా లాక్కెళ్ళగానే. ఇందాక చేసిన పిల్ల? అయ్యయ్యో ఇదేంటమ్మా అసలు? రే 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 మంచి తాడు కదే, మందం తాడు. అది 4 నవరసలు పెట్టి చేయించారు కదా సూత్రం. అది మొత్తం 5 నవరసలు తాడు కదా. ఇప్పుడు కొడతాడేమోనంటే కొట్టకేం చేస్తాడు ఇప్పుడు? అది చెప్తే వెళ్తే ఏమనేవాడు కాదు, అని చెప్పకుండా వెళ్ళాలనే భయం వేస్తుంది. అసలు ఇప్పుడు చెప్పకుండా వెళ్ళావుగా. చెప్పని వెళ్తే అది ఒక రకంగా ఉండేది కదా. చెప్పుకోకుండా వెళ్ళావు ఇప్పుడు అసలు. అసలు ఇప్పుడు ఎట్టా మరి? అసలు చంపేసేస్తాడు. ఇప్పుడు ఏం చేయము? ఏం చేయనమ్మా, చెప్పమ్మా. ఏందమ్మా? ఏం చేయనే? ఏం చేస్తా? చెప్పాను ఒక మాట మావయ్య, నేను ఇట్లా వెళ్తున్నాను అని ఒక మాట చెప్పిన అది ఒక రకంగా ఉండేది కదా. చెప్ప పెట్టుకొని వెళ్ళాను అంటున్నావు. కింద డిపో వరకే అని చెప్పి నడుచుకొని వెళ్ళిపోయాను. మరి నాకు లాక్పోతాడని నాకేం తెలుసు? ఎవరో 2 వచ్చారు, హెల్మెట్ పెట్టుకున్నారు, మొఖాలు కూడా కనపడలే. అది దొంగనా బట్టలు హెల్మెట్ పెట్టుకొని ఎత్తుకెళ్ళిపోయారు నాయన. అది ముందుగా మెడ ముందుగా లాగారా లేకపోతే చెగ్గొట్టేశారా? వెనక నుండి ఇలా గట్టిగా లాగాడు. ఆ తాడు ఉంటది కదా, మొత్తం లాగేశాడు. మొత్తం మెడంతా గీసుకుపోయింది. మరి పోలీస్ కంప్లైంట్ ఇస్తే? ఏమో అదే మావయ్య ఏమంటాడని ఫస్ట్ నీకే బండి నెంబరు ఎక్కడ ఈ తాడు పోయిందని ఆడ వెనకాల పరిగెట్టే లోపే ఆడు వెళ్ళిపోయాడు.
ఎక్కడ పరిగెత్తావు బైక్ మీద? నువ్వు నడుచుకుంటా బైక్ వేసుకెళ్ళేవాడితో పరిగెత్తావా? జనం బాగా ట్రాఫిక్ ఉంటారైతే. అయ్యో నాయనా, ఏం చేసావే తల్లి? ఇప్పుడు అసలు తిట్టిపోతాడు అసలు. అరే రే 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 రే. అసలు మొత్తం 5 సంవత్సరాల తాడు కదా అది, మందంగా కావాలని చేపించారు కదా. ఇప్పుడు అసలు అన్యాయంగా మునిగిపోయినట్టేగా 1,50,000 రూపాయలు. దానిలో 3 కాసులు కూడా ఉన్నాయమ్మా. 2 కాసులు కూడా వచ్చినాయిగా. మరి మనం తీసుకున్నావు, ఇటు వరకు తీసుకున్న కాసులు కూడా ఉన్నాయి కదా. దాంట్లోనూ సూత్రం పెద్దది తీసుకున్నావు. తాడు మంచి తాడు 4 నవరసలు పెట్టి తాడు చేయించారు. 4 నవరసల కన్నా తెచ్చు, అది బాగా మందంగా కూడా ఉంది తాడు. ఎట్టా ఇప్పుడు మరి? అదే మామయ్య అసలు ఏమంటాడని చెబుతాకు భయం వేస్తుంది. అసలు నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. మరి కాళ్ళు చేతులు ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నారంట. హెల్మెట్ పెట్టుకుని ఉండారంట. పిల్ల నడుచుకుంటూ వస్తున్నాడు గాజువాక నుంచి. జాకెట్ తెచ్చుకున్నామని వెళ్ళిందంట ప్రియాంక అని అమ్మాయి, ఇంటి పక్క అమ్మాయి, నలక అమ్మాయి లేదు. ఆ పిల్ల ఈ పిల్ల వస్తున్నారంట తీసుకుని. హెల్మెట్ పెట్టుకుని వచ్చేసి ఆపట్టి ఇట్ట పెట్టి లాగేశాడంట. లాగితే ఇవ్వపోయేసరికి తెగపోయేసరికి ఆపట్టి ఇదంతా గీసుకుపోయిందంట. ఇద్దరంట బలంతా లాక్కుని గీసేసి వెళ్ళిపోయారంట. లాక్కుని హెల్మెట్ పెట్టుకుని ఉండారంట. ఎవరైంది తెలవలేదంట. ఇక వాళ్ళు వెనకాలంటే బండి వెనకాల ఎంత దూరం పరిగెత్తావు నడుచుకుంటా? ఎంత దూరం పరిగెలేంగా. మెడ మొత్తం గీసిపోయిందంట. మామయ్యకి ఏం చెప్పని చెప్పమ్మా. మామయ్యకి ఏం చెప్పండి ఏం చెబుతా? వచ్చాడు ఎక్కడ ఎత్తుకుపోయాడంటే ఏం చెబుతా? ఎత్తుకుపోయిన ప్లేస్ చెబుతా. అక్కడ ఎక్కడ ఎత్తుకుపోయింది చెబుతావా? ఎక్కడ ఎత్తుకుపోయింది అసలు అది? మేము నడుచుకుంటూ వస్తున్నాం అమ్మ రోడ్డు మీద. మరి మమ్మల్ని చూసారా? కనపడి ఉంటావే తల్లి. ఇవాళ లేచి మంచి వాళ్ళ మొఖం చూసి చావలేదు తగలబెట్టి. అందుకనే పిచ్చి వేసుకోమంటున్నారు టౌన్ లో కూడా. అరే రే 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 2 సంవత్సరాలు అయింది వెళ్ళి, ఎప్పుడు జరగలేదే. వాళ్ళింటో పోని వీళ్ళింటో పోని అనుకున్న 1,00,000 రూపాయలు నెలపాలు చేసేసి ఇవ్వాలి. మొత్తం వాళ్ళు దేవసాలు చేసే. అసలు ఏం చదువుతూ ఇప్పుడు అసలు ఊరుకోడు కదా. ఎంత నచ్చ చెప్పినా గానీ ఊరుకోను కూడా ఊరుకోడు. ఏమన్నా ఒక 50,000 అయితే, ఒక 50,000 అన్న అయితే ఎట్టగొట్టలు ఎట్ట పోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు 1,50,000 రూపాయలది కదా అది. అయ్యో నాయన, ఇవాళ మంచి ఒక మాట నేను వెళ్తున్నాను మావయ్య అని చెప్పినా గానీ ఏమనేవాడు కదా. మావయ్య వెళ్ళాను కదా ఇట్లా జరిగిందని ఫోన్ చేసి చెప్పినా గానీ వెంటనే ఇచ్చేసేసేవాడు. అది చెప్పా పెట్టుకుని వెళ్ళావంటే చూడు, చెప్పా పెట్టుకుని వెళ్ళావంటే ఇంకా కోపడతాడు కదా. ఏం చేయనమ్మా, నాకు భయం వేసి టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటమ్మా? టెన్షన్ వచ్చేస్తుంది. ఏం చేయని చెప్పు. టెన్షన్ వస్తుంది ఏం చేయని చెప్పండి. ఇంకేం చేయను నేను. మావయ్య ఫోన్ చేస్తాను ఆగు. మావయ్య ఫోన్ చేస్తాం. మరి ఇక బయటకు వెళ్ళింది, గాజువాకి వెళ్ళిందంట అయ్యా. ఏదో జాకెట్ తెచ్చుకోవడం కోసం వెళ్ళి ప్రియాంక అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నారంట. వాళ్ళు ఎవరు హెల్మెట్ పెట్టుకుని బండి మీద వస్తా అమ్మాయి తాడు తీసుకుపోయారంట. బలంతం మీద లాగని చెప్పనా? నన్ను తిడతాడేమో నువ్వు చెప్పకుండా అమ్మకి ఎందుకు చేపించావని. మరి నువ్వు చెయ్యి, లైన్ లో ఉంటా నేను. అమ్మో తిడతాడేమోనమ్మ, భయం వేస్తుంది. ఇంకేం చేస్తాడు? తిట్టినా సంతిని ఇంకేం చేద్దాము? 1,50,000 రూపాయలకి అమ్మ ఏం చేద్దాం? తిడతాడు మరి. రూపాయి 2 రూపాయలు ఏమన్నా. ఇంకొక తాడు చేపి అమ్మా, ఇదే మోడల్ గబక్కన. ఇంక ఇదే మోడల్ ఎక్కడ చేపి? ఇప్పుడు నా దగ్గర ఎక్కడ డబ్బులు? తెనాల్లో చేపి వాళ్ళ దగ్గర ఉంటాయి ఇక మోడల్స్. ఉంటాయి మరి. ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇప్పుడు ఎక్కడే మా దగ్గర చేపిస్తానికైనా గానీ. అమ్మా ఓరి పని సావ నాయను, అసలు నేను అదిరిపోయాను తల్లు. నీ పని సాగు ఎప్పుడన్నా తెల్లా గానీ సంతోషం ఏం లేదు. అమ్మో అసలు నా గుండె కారిపోయింది. అసలు మంచం మీద చెత్త కేకలు పెడితే నానే అదిరిపోతున్నాను. అసలు ఏం చేయాలరా నాయన, ఏం చేయాలి ముందు అని. అమ్మో ఇంకోసారి అమ్మో నాయనో అసలు నాకు టెన్షన్ పెరిగిపోయింది. నాన్న నిలువు లేచిపోయింది. ఇక నాకైతే నిజంగానే పోయింది అనుకుంటున్నానమ్మ నేనా. ఇందాక అమ్మ ఏమనుకున్నా చెప్పంగానే. అమ్మో నిజంగానే పోయింది అనుకున్నారు. తెంపు పోతున్నారు అమ్మా.
నేను అసలు మావి తప్పకుండా బయటకు వెళ్తానా? కూతురు నిజంగా నడుచుకుంటూ వస్తుంది కావాలి ఎత్తుకుపోయి ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడు అనుకుంటున్నా. గుండె అసలు జారిపోయింది అనుకో. ఓరు నాయన హార్ట్ అటాక్ ఉంటే చచ్చిపోయేదాన్ని కూతురు. సరే సరే మామూలుగా కాదు నిజంగానే అట్లా లాక్కుపోతున్నారు కమ్మా. ఈ లాక్కుపోతున్నారు అవి లాక్కుపోతున్నారు అంటున్నారు కదా బజార్లో. ఇక అందుకని చెప్పేసి అట్టాగే జరిగింది కావాలనుకుంటున్నా. జోకేసావు అనుకోవట్లా.